తల్లిదండ్రులు ఆలోచన చేయాలి. కాలేజ్ సెంటర్ల దగ్గర కోవా బన్ను 10 రూపాయలకు ఎట్లా వస్తుంది? 10,000 కోవా బండ్లు ఉన్నాయి హైదరాబాద్ భాగ్యనగరం లోపల. విషపూరితమైనటువంటి పదార్థాలు పెట్టి నీ పిల్లలకి ఇస్తున్నారు. ఆరోగ్యాలు దెబ్బతీస్తున్నారు. రేపు వాళ్ళ లోపల శుక్రకణాలు దెబ్బతీసి పిల్లలు కాకుండా వాళ్ళను నెట్టేయబడుతున్నారు. 10 రూపాయలకు వీడు కోవా బన్ ఎట్లు ఇస్తున్నాడు? ఇది ఎక్కడ తయారు చేస్తున్నది? ఒక్కనాడన ప్రభుత్వం చర్యలు తీసుకుందా? తల్లిదండ్రులు ఆలోచన చేయాలి, సామాన్యుడు ఆలోచన చేయాలి. దీనికి ముగింపు పలకాల. ఫుడ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ నడుస్తుంది. నీ విలువైన ప్రాపర్టీలు వాళ్ళు ఎత్తేసుకపోతున్నారు. ఎన్ని రకాలైనటువంటి జిహాద్లు. ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నప్పుడు రిజర్వేషన్ జిహాద్ గురించి మాట్లాడారు. ఎస్, కొట్లాడుకుంటున్నాం. మనం పంచాయతీ, రోజుకొక కులం పేరు మీద పంచాయతీ, రోజుకో కుల సంఘం పంచాయతీ, రిజర్వేషన్ల మీద పంచాయతీ. బాబాసాహెబ్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడే దూరదృష్టితోటి పాపులేషన్ ఎక్స్చేంజ్ కోరుకున్నాడు. అమ్మగారు, ఈ పరిస్థితికి శాశ్వత ముగింపు పలకాలని కంప్లీట్ పాపులేషన్ ఎక్స్చేంజ్ మాత్రమే, మతం ఆధారంగా ఈ దేశం విభజనకు గురైతే ఇది మాత్రమే శాశ్వతమైనటువంటి పరిష్కారం అని చెప్పిండు.